రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండల పరిధిలో రోహింగ్యాల ఆగ్రహాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చొరవ తీసుకుని వాళ్లను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాలకులపై ఒత్తిడి తెచ్చే క్రమంలో జనవరి 24వ తేదీన జాగో భాగ్యనగర్ లో బాలాపూర్ పేరిట ధర్మరక్షణ సభ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. నేటిక్కడ ఆయన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ గాయత్రి నగర్ లో కలబాద్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఆవరణలో మాట్లాడుతూ జనవరి 24వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భాగ్యనగర్ రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని గణేష్ చౌక్ వద్ద జరిగే ధర్మ రక్షణ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన హిందూ సమాజానికి విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఈ ధర్మరక్షణ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లిం చొరబడిదారులను అరెస్ట్ చేసి తిప్పి పంపాలని రాజశేఖర రెడ్డి కోరారు. భాగ్యనగర్ హిందూ బంధువులారా మేల్కొనండి, ముంచుకొస్తున్న ముప్పును గుర్తించండి అంటూ ఆయన పేర్కొన్నారు. మన భాగ్యనగరం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు అనేకం ఉన్నాయని, ఆర్థిక మరియు కులవృత్తులపై దాడి జరుగుతుందని, దేశ భద్రతకే ముప్పు వాటిల్తుందని, జిహాద్ మరియు డ్రగ్స్ మాఫియా, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఆర్థిక జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి వ్యవస్థలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సంస్కృతి మరియు ధర్మంపై దాడి జరుగుతుందని, హిందువుగా మన కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని మధ్య రాజశేఖర రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమం కాదండి, ఇది చలో బాలాపూర్ అంటే 24 తారీఖు నాడు సాయంత్రం 2 గంటలకు చలో బాలాపూర్ అంటే ఎందుకంటే ఇది విషయము హైదరాబాద్లో ఉన్న హిందువులందరూ ఐక్యతగా ఉండాలి మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే బాలాపూర్లో అక్కడ ఏం తీసుకోరంటే అక్కడ గణేష్ ఉత్సవాలు భారతదేశంలో ఎదురుచూసి ఎక్కడైనా బాలాపూర్ ఎదురుచూస్తారు. బాలాపూర్ గణేష్ లడ్డు ఎంత అవుతుంది, బాలాపూర్ నిమజ్జనం అయిన దాకా అందరూ ఎదురుచూస్తూ ఉండి ఎక్కడ ఏమవుతుంది ఎక్కడ పోయింది అంటే మన భారతదేశంలో ఎక్కడేమవుతుంది అంటే అక్కడ బార్కాసు ఏరియా ప్రాంతం ఒకటి. రెండోది ఏంటంటే రోహింగ్లు ఉన్న ప్రాంతం. రోహింగ్లు మన తెలంగాణలో రోహింగ్లు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదంటే బాలాపూర్ ప్రాంతం, బాలాపూర్ మండలం. ఆ రోహింగ్లు దాదాపు ఒక 5 సంవత్సరాలు 20,000 మంది ఓటర్సే ఉన్నారు. ఎవరో గారు ఓటర్సే 20,000 మంది ఉన్నారు. దాదాపు ఎంతమంది జనాభా ఉంది, దాదాపు 1,00,000 జనాభా పైన రోహింగ్లు ఉన్నారు అక్కడ. ఓటర్ ఐడెంటిటీ కార్డు వచ్చింది వాళ్ళకు, కరెంటు బిల్లు వచ్చినాయి వాళ్ళకు, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాయి, ఆధార్ కార్డు వచ్చినది, ఎనీ కార్డు. మన తెలంగాణలో మన భారతదేశ హిందువులకు కూడా అన్ని కార్డులు లేవు, కానీ వాళ్ళ ప్రతి రేషన్ కార్డు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైనా మంచిగా ఉన్నారనుకో వాళ్ళ వ్యాపారం ఏంది చెత్త ఎరకపోవడం, కాలుబాటు చూస్తారు. ఇక్కడ ఇల్లు ఎవరున్నారు ఏం కథ చూస్తాం పొందాక అదే పని నైట్లో దొంగతనం ఏర్పడుతున్నది వాళ్ళ దగ్గర ఎక్కువ. ఇక్కడ అందులో ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం, సంవత్సరం చూస్తూ ఉన్నాం మా హిందువులు ఎంతమంది చంపుతారో. బంగ్లాదేశ్లో హిందువులతో పాటు క్రిస్టియన్స్లను కూడా చంపుతారు. క్రిస్టియన్స్తో పాటు ఎవరిని సిక్కులను కూడా చంపుతారు. వాళ్ళకి ఏం లేదు, వీళ్ళందరినీ చంపేసేయాలి. వీళ్ళ హిందువులను చంపేసే ముస్లిం ఎన్ని కులాలను చంపేస్తే అక్కడ ఆస్తులు వెళ్తాయి. ఇక్కడ రేపు రాబోయే ఇప్పుడు చూస్తున్నాం లవ్ జిహాద్ ఎవరున్నారయ్యా ముస్లిమ్స్. మళ్ళీ డాక్టర్ జిహాద్ అంటే ఒక చుక్క నీళ్ళు అదేంది మందు వస్తే కొన్ని వేల మంది అన్నదానం అక్కడ చేస్తూ ఉంటాము. అన్నదానంలో చేస్తుంటే కొంతమంది వాటర్ అది పోస్తే సిగరెట్ పోసేస్తే 1,00,000 మంది చంపొచ్చారు. అట్లా పన్నగడు దాదాపు 200 మంది డాక్టర్లు ఈ మధ్యలో బయటకు వచ్చారు. అంటే చదువుకున్నాడు అంతే ఉన్నాడు, చదువుకోలేడు అంటాడు. అంటే అర్థమైంది ఒకటే కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ మాత్రమే హిందువుల దంపనికి ప్లాన్ చేస్తూ ఉంది. ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించవలసింది ఏంటంటే ఒక హిందూ కాన్సెప్ట్తో పోయేందంటే వీళ్ళకు రేషన్ కార్డు పనిచేయాలి. వీళ్ళకి ఏంటంటే మదరసాలలో వేస్తారు, గవర్నమెంట్ స్కూల్లో మొత్తం వాళ్ళే ఉన్నారు పిల్లలే, వాళ్ళకు బోనఫైడ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు, వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నాం, ప్రతి ఫ్రీ ఇస్తా ఉన్నాం. అదే మన గరీబులకు మన ఏ చెంతలేవు వాళ్ళకి మాత్రం చెందుతున్నాయి. అందుకోసమే బాలాపూర్లో హిందూ ఐక్యత సభ, ఏ పార్టీ సంబంధం లేదు, కావాలి హిందూ ఐక్యత సభ మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ హిందువులు మొత్తం ఐక్యత ఉండాలి. మన దేశంలో మన భారతదేశం ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ అయిపోతుంది. గత రాబోయే 20 సంవత్సరాలకు మన ముంగడినే మన భార్యను బలాత్కారం చేస్తూ ఉంటారు, చూస్తూ ఉండాలి. మన పిల్లలు బలాత్కారం చేస్తూ ఉంటారు. నిన్న మనం చూస్తూ ఉన్న బంగ్లాదేశ్లో 9 సంవత్సరాల అమ్మాయిని 20 మంది బలాత్కారం చేయడం జరిగింది. 9 సంవత్సరాల అమ్మాయికి ఏముంటుందండి, ఏముంటుంది చెప్పండి. అమ్మాయి దాదాపు 20 మంది 13 సంవత్సరాల అమ్మాయిని 7 మంది బలాత్కారం చేశారు. దాంతోపాటు 1972లో అమ్మాయిల బట్టలు లేపి చెట్లు కట్టేసారు. ఈరోజు బంగ్లాదేశ్లో ప్రతి అమ్మాయి జుట్టు కట్టారు. ఒకరు ఇల్లు అమ్మితే అమ్మాయి భర్త లేడు, ఇల్లు అంటే కొడుకు తండ్రి ఇద్దరు బలాత్కారం చేసి 3 బలాత్కారం జుట్టుకు కత్తేరించారు. అంటే అన్ని పార్టీలు స్పందించాలి.
ఖచ్చితంగా మన తెలంగాణలో మన భారతదేశం హిందువులందరూ ఐక్యత ఉండాలి. ఎనీ పార్టీ ఉండొచ్చు, నీ ఇష్టం ఉన్న పార్టీలో నువ్వు ఉండు. అయినా కూడా మన హిందూ ధర్మాన్ని పంగనం మాత్రం పెట్టకూడదు. ఈ హిందూ ధర్మంకి వస్తా అందరూ ఐక్యత ఉండాలి. రేపు 24 తారీఖున సాయంత్రం 2 గంటలకు మనం రోహింగ్లో కొట్టవసరం లేదు, తిట్టవసరం లేదు, మన ఐక్యత చూపించాలి. బాలాపూర్లో హిందువుల ఐక్యత చూపిస్తే అక్కడ అది రోహింగ్లు ఉన్న ప్రాంతం, అక్కడ బంగ్లాదేశ్ హిందువులను కాపాడడం అవుతాం, బంగ్లాదేశ్లో ఉన్న క్రైస్తవులను కాపాడినడతాం, బంగ్లాదేశ్లో ఉన్న సిక్కులను కాపాడినడతాం. ఈ ఐక్యతనే అక్కడ శ్రీరామ రక్ష. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాము, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాము, దయచేసి అన్న మీరు కూడా చర్య తీసుకొని ఇక ఎస్ఐఆర్ సహకరించాలి. ఇక్కడ రోగులను అందరూ పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. 24 సాయంత్రం 3 గంటలకు హిందూ మహాసభ ఉంది. ఖచ్చితంగా సభకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి హిందూ ఒక కరసేవకుడై, ప్రతి హిందూ మహిళా కరసేవకుడై వచ్చి పెద్ద ఎత్తున సభ పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన దేశం ఉంటేనే మనం చల్ల ఉంటాము. మన కులాలు ఉండొచ్చు, ఆ ఇంటికాడిని కులాలు ఇంట్లోకి దాటినామంటే అందరూ హిందువుల ఐక్యత ఉంచవలసి కోరుతా ఉన్నాం. చేసి పార్టీలకు ఖచ్చితంగా హిందువుల అందరూ ఐక్యత కోసం గవర్నమెంట్ రోహింగ్యాలకు అనుకూలంగా ఉందని అనుకుంటున్నారు. చూడన్నా, ఈ ఓవైసీ గారు ఏమన్నారు, హైదరాబాద్ మొత్తం మాదే నడుస్తూ ఉంటుంది. దానికి ఎవరు కేసీఆర్ ఇంత సహకరించో మాకు తెలియదు, రేవంత్ రెడ్డి ఇంత సహకరిస్తే మాకు తెలియదు. అనుకూలం ఏంటంటే కొన్ని రాష్ట్రాలు మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది ముఖ్యమంత్రి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేద్దామని మన కోరిక. నువ్వు కూడా హిందువు కాబట్టి ఖచ్చితంగా ఈ సభకు రావాల్సిందే మేము కోరుతున్నాం. సీఎం రావని చెప్తున్నాం, ఆయన హిందువే కదా. మాజీ సీఎం రావాలి, ఆయన కూడా హిందువే కదా. ఎవరు ఏ సీఎంలు వస్తే మాకేందన్నా హిందూ ఐక్యత కనిపించాలి మాకు, అంతే. ఏ ఎమ్మెల్యే వస్తే మాకు సంబంధం లేదు, ఏ ఎంపీ వస్తే మాకు, ఏ రాజకీయ నాయకులు మాకు సంబంధం లేదు. హిందువులా కారా, క్రైస్తవులా కారా, సిక్కులా కారా, వాళ్ళందరూ రావాలి, ఐక్యత ఉండాలి. పాకిస్తాన్ ఉన్నారు, బర్మా వాళ్ళు ఉన్నారు, బర్మా వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. అందరూ బయట పంపాలి. ఎక్కడో ఉన్నారన్నా, ఒక్కొక్కరు 50 మంది పిల్లలు ఉన్నారన్నా. ఆయనకు 3 పిల్లలంట, 50 మంది పిల్లలంట. ఏంటిది? దేనికోసం ఇంతమంది జనాభా? ఈ ముస్లింలు మన దేశంలో లేకుండా ఉంటే ఈరోజు అమెరికా కన్నా పెద్ద దేశం అయ్యేది మనకు. చూస్తున్నాం కదా నిరంతరం ప్రపంచ దేశాలు కూడా మన ఇండియాను గుర్తిస్తున్నాయన్నా, ఇండియాను గుర్తిస్తున్నాయి. ఇప్పుడు నిన్న మనం చూస్తే ఇరాక్లో యుద్ధం అవుతుందంటే ఒక నరేంద్ర మోడీ గారి పిలుపు కోసం అందరున్న ముస్లింలు కాపాడినాం. మన తన అది లేదు. ఈ ముస్లిం చూస్తలే మనం అందరూ కాపాడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, మన తన సొల్యూషన్ తీసుకోవడం, మన సహాయం తీసుకొని తను చంపేస్తున్నారు. ఒక్కటే అన్న, హిందువులు మొత్తం ఐక్యత ఉండాలి, ఉన్న హిందువులు కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడాలి, మనం ఒకటి సరి చేస్తున్నాం అంతే. అక్కడ ఉన్న బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలి, పాకిస్తాన్ హిందువులను కాపాడాలి, బర్మాలో ఉన్న హిందువులు కాపాడాలి. మహిమారులన్నా ఈరోజు మహిమారన్న ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు మారి హిందువులు అంటే బాయ్ అంటారు. అరే మనం పోతే మనతో మర్యాద చేస్తారన్నా. అక్కడ ఉన్న కొన్ని జిల్లాలో మన హిందువులు ఉన్నారు, వాళ్ళని కళ్ళకి ఎత్తుకొని తిరుగుతారన్న. అదేంటి ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళకు లేదా బుద్ధి లేదా? అలా మనం ఏం సాయం చేయలేదే, చేసిన కొన్ని సాయాలు వాళ్ళు మర్చిపోతలేరు, వీళ్ళు మర్చిపోతారు అన్న. ఏ ఫెయిల్యూర్ అన్న, గత ఉన్న రాజకీయాలు మాత్రం ఫెయిల్యూర్ అన్న. ఈరోజు అదే ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉండేప్పటికీ హిందువులు బతుకుతున్నారు అన్న. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇంత గట్టి నరేంద్ర మోడీ అసలు నాయకుడు లేకుండాంటే ఈరోజు ఉన్న 1,30,00,000 జనాభాను 24 గంటలు చంపేటోళ్ళు అన్నారు. 24 గంటలు చంపేటోళ్ళను ఆస్తులు గుంజుకుంటారు, అన్నీ చేస్తారన్న. ఏమని చేస్తారు? ఇక్కడున్న రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, అమెరికా పోయి మాట్లాడతాడు ఏమని, వీళ్ళు అంతా ఫెయిల్ అని. అరే నువ్వు రాహుల్ గాంధీ గారు మన దేశం గురించి గొప్ప చెప్పు, నువ్వు అబద్ధాలు చెప్పకు, నువ్వు ఉన్నది చెప్పు. అనేది ఏంటంటే ఉన్నది చెప్పురు అంతే, అబద్ధాలు వద్దు. అదన్నా అందరూ హిందువులందరూ ఐక్యత ఉండి రావాల్సిన కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. గ్రీన్లాండ్ ఆక్రమణ విషయంలో తనకు మద్దతివ్వని యూరప్ దేశాలపై సుంకాలతో బెదిరింపులకు దిగుదామని అనుకున్న అమెరికా అధ్యక్షుడు దొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాతో కుదుర్చుకుంటున్న ట్రాన్స్ అట్లాంటిక్ వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ వేస్తాయి. గ్రీన్లాండ్ ఆక్రమణకు వేగంగా పావులు కదుపుతున్న ట్రంప్ వెనెజులా అధ్యక్షుడు మదురోపై దాడి చేసి ఎత్తుకొచ్చిన ఘటనను వారికి గుర్తు చేస్తున్నారు. అయితే యూరప్ దేశాలు మాత్రం ఈ బెదిరింపులకు లొంగేందుకు సిద్ధంగా లేవు.
దీంతో గ్రీన్లాండ్ పై ట్రంప్ బెదిరింపులకు నిరసనగా యూరోపియన్ పార్లమెంట్ ఇవాళ అమెరికాతో గత జూలైలో సంతకం చేసిన వాణిజ్య ఒప్పందం అమలుకు బ్రేక్ వేసింది. ట్రంప్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయాన్ మధ్య గత జూలైలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం EU వస్తువులపై అమెరికా సుంకాలను 15% పరిమితం చేయాలని నిర్ణయించారు. బ్లాక్ అమెరికన్ ఎగుమతులపై సుంకాలను కూడా తగ్గించారు. అయితే ఇప్పుడు గ్రీన్లాండ్ కబ్జా కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఈ ఒప్పందం భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మార్చేశాయి. ఈ వారం ఆర్కిటిక్ ద్వీపమైన గ్రీన్లాండ్ లో మొహరింపు కోసం దళాలను పంపిన యూరోపియన్ దేశాలపై ట్రంప్ అదనంగా 10% సుంకాన్ని ప్రకటించారు. జూన్ 1 నుండి ఇది 25% పెరుగుతుందని, గ్రీన్లాండ్ యొక్క పూర్తి కొనుగోలు కోసం ఒక ఒప్పందం కుదిరే వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఉత్తర అట్లాంటిక్ లో పెరుగుతున్న రష్యన్, చైనా కార్యకలాపాలపై ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ మొహరింపు జరిగిందని, అమెరికాను రెచ్చగొట్టే ప్రయత్నం కాదని యూరోపియన్ నాయకులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సుంకాలు కొనసాగితే EU ఉమ్మడి ప్రతిస్పందన కూడా గట్టిగానే ఉంటుందని నేతలు తాజాగా కౌంటర్ ఇచ్చారు. తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింప చేసి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు యుగ పురుషుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ సాటి, ఆయనకు ఆయనే పోటీ అని ఘనంగా నివాళులర్పించారు. ఆయన నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నటన నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహనీయుడు అని దేవిని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితర సాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు. పేదవాడి ఆకలి తీర్చడానికి ₹2కి కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర, సంక్షేమ రాజ్య స్థాపన కోసం ఆయన చేసిన కృషి నేటికి అనేక పథకాలకు దీక్షొచ్చాయి. ఆ మహనీయుని ఆశయ సాధనలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తూ కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తున్నారని, ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనలో సాగడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జోహార్ అన్న ఎన్టీఆర్, 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 జోహార్ విశ్వవిఖ్యాత ప్రభుత్వం. అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరి సంస్థాగతంగా బలపడి మళ్ళీ కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకుంటూ ఏదైతే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మరి ముందుకెళ్తా ఉన్నందుకు మహానుభావుడిని మరి వాళ్ళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో ముందుకెళ్దామని తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఎంతో మరి నీటి సౌకర్యం కల్పించింది, తాగునీరు, సాగునీరు. అట్లాగా ఆయన తీసుకొచ్చిన అంద్రినివా ఈరోజు కుప్పం దాకా, హిందూపూర్ దాకా, మనసిర దాకా వెళ్ళాయి. బెంగళూరు బార్డర్కి, మెడ్రాస్ బార్డర్ దాకా మరి తెలుగుగా ఇవాళ ఆయన తీసుకొచ్చిన తెలుగుగా నీళ్లు కావచ్చు, అంద్రినివా నీళ్లు కావచ్చు, అట్లా గాలేరు నగరి కావచ్చు. ఈ పథకాలన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు శ్రీరామకృష్ణ అందరినీ కూడా పెట్టుకొని ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యరూపంలో తీసుకురావడమే కాకుండా కుప్పం చివరిదాకా నీళ్లు తీసుకెళ్ళి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అట్లాగే హిందూపూర్ శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఆయన చేతుల మీదుగా కంటిపెట్టిన అంద్రినివా నీళ్ళని హిందూపూర్ తీసుకెళ్లారు. ఇట్లా ఎన్నో పథకాలు. ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే ఆయన వేసిన బీజం మరి అన్ని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ సంస్కరణలకి పెద్దపేట వేసాయి. పేదవాడికి పక్కా ఇల్లు కట్టడంలో ఇవాళ కూడా రామారావు గారి ఇల్లు అంటారు, కానీ పేదల ఇల్లు ఆ రోజు మహానుభావుడు మొదలుపెట్టిన ఇల్లు వాళ్ళ లక్షల్లోకి వెళ్ళిందంటే ఆ రోజు ఆయన వేసిన విత్తనం పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి. ఆ రోజులు ఒక 10 బొంగులు, ఒక 100 తాటాకులు ఇచ్చేవాళ్ళు, ఒక ₹50 చేతిలో పెట్టేవాళ్ళు. కానీ అటువంటి కార్యక్రమాన్ని రామారావు గారు శాశ్వత గృహ నిర్మాణం పథకం కింద దేశంలో పేదవాళ్ళకు కూడా, మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా పక్కా ఇళ్ళు ఉన్నారని ఆయన తీసుకున్న నిర్ణయాలే వాళ్ళ దేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాయి. ఇట్లా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో 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 పథకాలు, సంస్థల్లో ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని కూడా పార్టీని ఈరోజు మరి ఆ రోజు ఇప్పుడు కేంద్రాన్ని ఎదిరించి ఆయన పార్టీని స్థాపించడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆ రోజు కేంద్రంలో 30 పార్లమెంటు స్థానాలు గెలిచి
దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది పార్లమెంట్లో. అంత చరిత్ర ఉన్న ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇటు రాజధాని పనులు దగ్గర 53,000 కోట్లతో పరిగెడతా ఉన్నాయి. అట్లాగే పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ అన్ని పథకాలు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మరి ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటి కూడా తట్టుకుంటూ ఇవాళ మనం తీసుకొచ్చిన సూపర్ 6 కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో మరి కూటమి ప్రభుత్వం ఈరోజు మరి చక్కగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తూ ఉంది. కాబట్టి మహానుభావుడిని మనందరం కూడా తరతరాలు యుగాలు మారుతూ ఉన్నాయి. ఎన్ని యుగాలు మారినా కూడా అన్ని యుగాలకు కూడా యుగ పురుషుల్లాగా ఎన్టీ రామారావు గారిని మనందరం కూడా స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో మనం ముందుకెళ్ళాలి. ఆయన ఏ పట్టుదలతో అయితే మరి పార్టీని స్థాపించి కార్యకర్తలని నాయకుల్ని మరి ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పార్టీని కాపాడుకుంటూ మరి వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆయన రాష్ట్రాన్ని దేశంలోనే ఆయన పారిశ్రామికంగా కావచ్చు, ఇటు వ్యవసాయ పరంగా కావచ్చు, నీళ్ళని హిందూపూర్ తీసుకెళ్లారు. ఇట్లా ఎన్నో పథకాలు ఆ మహానుభావుడు గురించి చెప్పాలంటే ఆయన వేసిన బీజం మరి అన్ని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ సంస్కరణలకి పెద్దపేట వేసాయి. పేదవాడికి పక్కా ఇల్లు కట్టడంలో ఇవాళ కూడా రామారావు గారి ఇల్లు అంటారు కానీ పేదల ఇల్లు ఆ రోజు మహానుభావుడు మొదలుపెట్టిన ఇల్లు వాళ్ళ లక్షల్లోకి వెళ్ళిందంటే ఆ రోజు ఆయన వేసిన విత్తనం పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి. ఆ రోజులు 10 బొంగులు, ఒక 100 తాటాకులు ఇచ్చేవాళ్ళు, ఒక 50 రూపాయల చేతిలో పెట్టేవాళ్ళు. కానీ అటువంటి కార్యక్రమాన్ని రామారావు గారు శాశ్వత గృహ నిర్మాణం పథకం కింద దేశంలో పేదవాళ్ళకు కూడా మధ్యతరగతి వాళ్ళు అందరికి కూడా పక్కా ఇళ్ళు ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయాలే వాళ్ళ దేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుని వెళ్ళాయి. ఇట్లా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో 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 పథకాలు సంస్కరణలు ఈరోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని కూడా పార్టీని ఈరోజు మరి ఆ రోజు ఇప్పుడు కేంద్రాన్ని ఎదిరించి ఆయన పార్టీని స్థాపించడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మరి ఆ రోజు కేంద్రంలో 30 పార్లమెంటు స్థానాలు గెలిచి దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది పార్లమెంట్లో. అంత చరిత్ర ఉన్న ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇటు రాజధాని పనులు దగ్గర 53,000 కోట్లతో పరిగెడతా ఉన్నాయి. అట్లాగే పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ అన్ని పథకాలు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మరి ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటి కూడా తట్టుకుంటూ ఇవాళ మనం తీసుకొచ్చిన సూపర్ 6 కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో మరి కూటమి ప్రభుత్వం ఈరోజు మరి చక్కగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తా ఉంది. కాబట్టి మహానుభావుడిని మనందరం కూడా తరతరాలు యుగాలు మారుతూ ఉన్నాయి. ఎన్ని యుగాలు మారినా కూడా అన్ని యుగాలకు కూడా యుగ పురుషుల్లాగా ఎన్టీ రామారావు గారిని మనందరం కూడా స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో మనం ముందుకెళ్ళాలి. ఆయన ఏ పట్టుదలతో అయితే మరి పార్టీని స్థాపించి కార్యకర్తల్ని నాయకుల్ని మరి ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పార్టీని కాపాడుకుంటూ మరి వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆయన రాష్ట్రాన్ని దేశంలోనే ఆయన పారిశ్రామికంగా కావచ్చు, ఇటు వ్యవసాయ పరంగా కావచ్చు, అట్లాగే అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లి ఉపాధి కల్పించి లక్షలాది మంది మరి యువతకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి విదేశ పర్యటనలు చేస్తూ మరి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు రప్పించి 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా లక్షలాది కోట్లు వాళ్ళ మరి దేశంలోనే 25% మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం అందరూ కూడా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ దేశంలోనే అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. దానికి లోకేష్ బాబు కూడా అటు అమెరికా వెళ్ళి, ఇటు ఆస్ట్రేలియా వెళ్ళి, అటు దుబాయ్ వెళ్ళి, ఇటు లండన్ వెళ్ళి, దావోస్ వెళ్ళి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా కలగలిపి తీసుకెళ్లడంలో వాళ్ళు ఇవన్నీ కూడా సాధ్యమవుతాం. కూడా ముందుకు తీసుకెళ్లి ఉపాధి కల్పించి లక్షలాది మంది మరి యువతకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి విదేశ పర్యటనలు చేస్తూ మరి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు రప్పించి 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా లక్షలాది కోట్లు వాళ్ళ మరి దేశంలోనే 25% మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం అందరూ కూడా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ దేశంలోనే అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. దానికి లోకేష్ బాబు కూడా
అటు అమెరికా వెళ్ళి, ఇటు ఆస్ట్రేలియా వెళ్ళి, అటు దుబాయ్ వెళ్ళి, ఇటు లండన్ వెళ్ళి, దావోస్ వెళ్ళి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా కలగలిపి తీసుకెళ్లడంలో ఇవాళ ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి. తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరి సంస్థాగతంగా బలపడి మళ్ళీ కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటూ ఏదైతే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నందుకు మహానుభావుడిని మరి ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో ముందుకెళ్దామని తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. హైదరాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిని మరో సంవత్సరం కాలం పొడిగిస్తూ గెజెట్ ను కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసింది. గెజెట్ విడుదలపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనే క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద గెజెట్ పత్రాలను చింపి కుర్చీని దహనం చేశారు. నామినేటెడ్ పొడిగింపుపై పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. అటు జీహెచ్ఎంసీలో విలీనం చేయకుండా, ఇటు ఎన్నికలు నిర్వహించకుండా కంటోన్మెంట్ ప్రజలతో ఆటలాడుతున్నారని క్రిశాంక్ మండిపడ్డారు. 2015లో చివరిగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేస్తున్నామని, దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డులు అన్ని కూడా విలీనం అవుతున్నాయని చెబుతోంది. సూత్రప్రాయంగా ఈ ప్రక్రియ మొదలైంది. కొన్ని కంటోన్మెంట్ బోర్డులను ఇప్పటికే విలీనం చేశారు. ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రజలకు ఇక్కడున్న కంటోన్మెంట్ బోర్డుతో, ఆర్మీ అధికారులతో చాలా అవస్థలున్నాయి. ఇళ్ల పర్మిషన్ల విషయం కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, రోడ్ల మరమ్మతులు కానివ్వండి, కొన్ని ఏరియాలో అయితే కనీసం టాయిలెట్లు కూడా కట్టుకొనివ్వకుండా, వారికి పట్టాలు కూడా రాకుండా, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కాకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం ఈ విలీనం చేపడితే కార్పొరేషన్ లో కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపేస్తారని ఆశ ప్రజల్లో ఉంది. కానీ ఆ విలీనం కావడం లేదు. 2018లో ఎన్నికలు జరిగాయంటే ఇప్పుడు 2026లో కూడా విలీనం కాలేదు, ఎన్నికలు కూడా కాలేదు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, వారి ఎంపీలు మరియు స్థానిక బీజేపీ నాయకులు పదవి, కుర్చీ, నామినేటెడ్ మెంబర్ కోసం పైరవీలు చేస్తూ ఢిల్లీకి తిరుగుతున్నారు. ఎన్నికలు ఎందుకు అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. కంటోన్మెంట్ ప్రజలు ఓట్లు వేసి తమ ప్రతినిధులను ఎంచుకొని సమస్యలను వారి ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇవాళ కంటోన్మెంట్ లో ఎన్నికలు లేవంటే ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం లేకపోవడం వల్ల ఒక నామినేటెడ్ బీజేపీ మెంబర్ కూర్చుని అవగాహన లేకపోయినా, చట్టాలు తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు అనుమతులు ఇస్తున్నారు. ప్రతిపక్షంగా మేము లేవనెత్తితే తప్పు అయిపోయింది, యూటర్న్ తీసుకుంటాం, వెనక్కి తీసుకుంటామని అంటున్నారు. ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికలు పెట్టకపోవడమే కారణమని క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనం చేయకుండా, ఎన్నికలు నిర్వహించకుండా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కంటోన్మెంట్ ప్రజలతో ఆటలాడుతున్నాయని ధ్వజమెత్తారు. 2015లో చివరిగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేస్తున్నాము, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డు అన్ని కూడా విలీనం అవుతున్నాయి, సూత్రప్రాయంగా ఇది మొదలైంది, ఈ ప్రక్రియ మొదలైందని కొన్ని కంటోన్మెంట్ బోర్డులను కూడా ఇప్పటికే విలీనం చేసి, ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజలు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డుతోని, ఆర్మీ అధికారులతోని వాళ్ళకు చాలా అవస్థలుంది. ఇండ్ల పర్మిషన్ల విషయం మీద కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, రోడ్ల మరమ్మతులు కానివ్వండి, కొన్ని ఏరియాలలో అయితే కనీసం టాయిలెట్స్ కూడా కట్టుకోనివ్వకుండా, వాళ్లకు పట్టాలు కూడా రాకుండా, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కాకుండా, మరి కనీసం ఈ విలీనమన్నా చేపడితే కార్పొరేషన్లో కంటోన్మెంట్ బోర్డును మరి జీహెచ్ఎంసీ అయినా కార్పొరేషన్లో కలిపేస్తారు అనే ఒక ఆశ ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్నది. కానీ ఆ విలీనం అయితే లేదు. 2015లో ఎన్నికలు అయినాయంటే ఇలా 2026లో ఉండి ఇప్పటి వరకు కూడా మరి ఆ విలీనము అయితే లేదు, ఎన్నికలు కూడా అయితే లేవు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, వాళ్ళ ఎంపీలు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి ఎంతసేపు పదవి, కుర్చీ, నామినేటెడ్ మెంబర్ తాపకు ఒకసారి ఢిల్లీ కురుకుతారు, పైరవి చేసుకుంటారు, ఎంపీని పట్టుకుంటారు, పైరవి చేసుకుంటారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కనీసం ఒకటన తెలుస్తున్నదా? అసలు ఎన్నికలంటే ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలు ఓట్లేసి వాళ్ళ ప్రతినిధులను ఎంచుకొని ఇక్కడున్న సమస్యలను ఆ ప్రతినిధుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇవాళ కంటోన్మెంట్లో ఎన్నికలు లేవంటే దాని అర్థమైంది ప్రజాస్వామ్యమే లేదు. ఆ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఒక్క నామినేటెడ్ మెంబర్, బీజేపీ నామినేటెడ్ మెంబర్ కూర్చొని మరి వాళ్లకు అవగాహన లేకపోయినా, చట్టాలు తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షంగా మేము లేవనెత్తితే అయ్యో తప్పైపోయింది, దీన్ని యూటర్న్ తీసుకుంటాం, వెనక్కి తీసుకుంటామని అంటున్నాం. ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు? ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికలు పెడతలేదు కాబట్టి.
అటు విలీనం చేస్తలేరు, ఇటు ఎన్నికలు పెడతలేరు. చీము నెత్తురున్న బీజేపీ నాయకులు ఎవరన్నా ఉంటే ఆ నామినేటెడ్ పదవి వెనుక పాకులాడడం బంద్ చేయండి. దమ్ముంటే ఎన్నికలు పెట్టండి. ముందుకు ఏ బీజేపీ నాయకుడు రావద్దు. వచ్చి నాకు కావాలి, నాకు నామినేటెడ్ పదవి కాదు. ఎంతసేపు ఒక సంవత్సరం నామినేటెడ్ పదవి రావడానికి పైరవి, తర్వాత ఆ సంవత్సరం కూర్చుంటే ఆయన కుర్చీ మీద కూర్చున్నందుకు మిగతా 2-3 ఆ కుర్చీ మీద కొట్టడానికి వాళ్ళు గుంజుతా ఉంటారు. మళ్ళా తర్వాత ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడానికి. దీని సుట్టే కంటోన్మెంట్ రాజకీయం నడుస్తున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీ దీని సుట్టే నడుస్తున్నాడు. బీజేపీ నాయకులు ఎవరైనా కూడా నామినేటెడ్ పదవి తెచ్చుకుంటుండో ఆ పదవి సుట్టే నడుస్తున్నది, కానీ పాలన లేదు. ఇవాళ మళ్ళొకసారి ఈ గెజెట్ తీసి ఇంత అందరు కూడా అడుగుతున్నప్పుడు మా మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు కోర్టుకు కూడా వెళ్ళారు. మహేశ్వర్ రెడ్డి గారు, పాండు యాదవ్ గారు, మిగతా కంటోన్మెంట్ బోర్డు సభ్యులందరూ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా అన్నారు కదా ఇంకెన్ని రోజులు ఇట్లా చేస్తారు, ఎన్నికలు పెట్టండి అని. కానీ మళ్ళొకసారి ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి అన్యాయం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు అన్యాయం జరిగింది. ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ ని ఆల్రెడీ పోలీస్ స్టేషన్లలో మార్చేస్తున్నారు మల్కాజ్గిరి కమిషనరేట్ అని. ఇంకోవైపు సికింద్రాబాద్ మున్సిపల్ జోన్ ఉన్న దాన్ని కూడా మల్కాజ్గిరి కమిషనరేట్ అని మార్చేసారు, మున్సిపాలిటీ జోన్ ని కూడా. ఇవాళ అసలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మల్కాజ్గిరిలోకి నెట్టేద్దామని అనుకుంటుంది, కేంద్రంలో ఉన్నోళ్ళేమో విలీనమే చేపట్టారు, ఎన్నికలు కూడా పెట్టారు. ఇలా ప్రజల అవస్థను ఎవరు పట్టించుకోవాలి? అందుకే ఈ కంటోన్మెంట్ బోర్డు కుర్చీ ఏదైతుందో, ఈ నామినేటెడ్ పదవి కుర్చీ ఏదైతుందో, కంటోన్మెంట్ ప్రజలుగా మేము దీన్ని తిరస్కరిస్తున్నాం. సిగ్గు లేకుండా ఇంకా బీజేపీ నాయకులు ఈ కుర్చీని తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎన్నికలు పెట్టకుండా సంవత్సరం ఇలాగే గడిపించుకుంటూ 2026 వరకు తీసుకుని వచ్చారు. అంటే 11 సంవత్సరాలు. మళ్ళా దీంట్లో ఎక్స్టెన్షన్ ఎంత అని ఇచ్చారు? 1 సంవత్సరం, అంటే 2027. మళ్ళా 1 సంవత్సరం ప్రజలు ఇబ్బందులు పడాలి. మీ మీడియా ఛానల్స్ లోనే ఎన్నోసార్లు వచ్చినాయి. రోడ్డు గుంతలు కూడా సంవత్సరాలు పడుతున్నాయి, డిస్కో రోడ్లు అని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ మళ్ళొకసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడాన్ని ఇవాళ మేము తిరస్కరిస్తున్నాం. సిగ్గు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమా? సిగ్గు కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు పెట్టకపోవడం. సిగ్గు బీజేపీ నాయకులు కుర్చీ కోసం పైరవి చేసుకోవడం. విలీనం చేయాలి కంటోన్మెంట్ బోర్డును వెంటనే, లేదా ఎన్నికలు పెట్టాలి కంటోన్మెంట్ బోర్డుకు.